సివిఆర్ ఓం ప్రేక్షకులకు హార్దిక రథసప్తమి శుభాకాంక్షలు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం, ఏకచక్రరథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈరోజు భూగోళం అంతటా ఉత్తరార్ధగోళం వారికి సూర్య కాంతి యొక్క తీవ్రత పెరగడం మొదలైన రోజు. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే సూర్యుడు దక్షిణం పూర్తిగా వెళ్ళినవాడు, మకర రేఖ దగ్గర ఉన్నవాడు మకరంలో ప్రవేశించి ఇక ఉత్తరం వైపు తన ప్రయాణం కొనసాగించడం మొదలు పెడతాడు. అయితే ఆ తరువాత ప్రతిరోజు మనకి రాత్రికాలం తగ్గడం అనేది కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉంటుంది. ఆ రోజు నుంచి రాత్రికాలం తగ్గుతూ ఉంటుంది, పగటి కాలం పెరుగుతూ ఉంటుంది. మనందరికీ అది అనుభవం రావడానికి ఒక 10-15 రోజులైనా పడుతుంది. ఆ విధంగా ఏ రోజు నుంచైతే సూర్యుని యొక్క కాంతి తీవ్రత, ఉత్తరాయణం రాగానే తీవ్రత ఉండదు, చలికాలంలో ఉన్న తీవ్రతే ఉంటుంది, స్థాయి అలాగే ఉంటుంది. కానీ రోజు రోజుకు పెరిగి మాఘ శుద్ధ సప్తమి నాటికి తీవ్రత మరింతగా పెరగడం మొదలవుతుంది. నిన్నటిదాకా కొన్ని క్షణాలు మాత్రమే పెరిగిన పగటి కాలం ఈ రోజు నుంచి నిమిషాలలోకి మారుతుంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పుకి అత్యంత అద్భుతమైన శాస్త్రీయమైనటువంటి విధానాన్ని మన ఋషులు గమనించి నిర్ధారణ చేసుకుని మనకు జీవన విధానం నిర్దేశించారు. ఆ క్రమంలోనే మనకి రథ సప్తమి పండుగ వచ్చింది. ఇది ప్రతి సంవత్సరం శిశిర ఋతువు ఆరంభమైన తర్వాత మనకి వస్తుంది. అయితే మన ఋషులు ఈ కాల గణనలో ఏది ఎప్పుడు ఆరంభమవుతుంది అని చెప్పడానికి ప్రత్యేకంగా ఎన్నో విధాల మనకి అందించారు సాహిత్యాన్ని, శాస్త్రాన్ని. ఒక విధానంలో చాంద్రమానము అనేది ఉంది. అంటే భూమి చుట్టూ చంద్రుడు తిరిగే దాని మీద ఆధారపడి కాలాన్ని కొలవడం. మరొకటి సౌరమానము అని ఉంది. అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే దాని మీద ఆధారపడి కాలాన్ని కొలవడం. ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగి ఆ విధానం మీద ఆధారపడి ఇచ్చే దాంట్లో సౌర విధానంలో, సౌరమానంలో మనకి ఋతువులు అనేవి ఏర్పడతాయి. చాంద్రమానంలోనూ ఉంటాయి, సౌరమానంలోనూ ఉంటాయి. ప్రకృతిలో జరిగే మార్పులే ఋతువులు. ఆ మార్పుల్ని సౌరమానంలో కొలిచినప్పుడు, చాంద్రమానంలో కొలిచినప్పుడు మనం చెప్పుకునే రోజులు మారుతుంటాయి. ఆ క్రమంలో చాంద్రమానంలో మాఘమాసంలో 7వ రోజు, అంటే మాఘమాసంలో అంటే పుష్యమాసము అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు కలిసిన తర్వాత మకర రాశిలో కలుస్తారు. ఆ తర్వాత సూర్యుడి నుండి చంద్రుడు సుమారు 90 డిగ్రీలు, అంటే 12 డిగ్రీలకి ఒక తిథి అవుతుంది, ఒక రోజు అవుతుంది. ఆ విధంగా 12 ఏళ్ళు 84 డిగ్రీలు సుమారు, అంటే 90వ డిగ్రీ దగ్గరికి వెళుతున్నప్పుడు ఈ సప్తమి తిథి వస్తుంది. కాబట్టి ఆ పాటికి ఈ సూర్యకాంతి తీవ్రత మనకు కావలసిన తీవ్రత ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే అప్పటిదాకా చలికాలంలో మనం దక్షిణాయనమంతా పూర్తయ్యి చలికాలపు ఆ వాతావరణపు ఏవైతే అసౌకర్యాలు ఉంటాయో అవన్నీ మనం అనుభవించి మన శరీరము, మన మనస్సు, మన శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యము ఇవన్నీ కూడా వాటి నుండి విముక్తి అయ్యి సూర్యతాపం పెరిగే ఉత్తరాయణంలో ప్రవేశించాము. అంటే భూమి ప్రవేశించింది, మనకు ఉత్తరాయణం మొదలయ్యింది, మన శిశిర ఋతువు ఆరంభమైంది. అందువల్ల ఇది ఒక సంవత్సరం, కొత్త సంవత్సరం మొదలయ్యే పండుగగా కూడా తీసుకుంటారు. మనం అంటాం ఉగాది లేదా మేష సంక్రాంతి అంటాం, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఋతువుల ప్రకారం మనకి శిశిర ఋతువు ఆరంభం
ఇది కూడా ఒక ప్రత్యేకమైన విధంగా తీసుకొచ్చి మన వాళ్ళు ఇప్పటి నుంచి మనం సన్నద్ధం అవుతాం, కొత్త వాతావరణానికి అలవాటు పడడం మొదలు పెడదాం. అందువల్ల ఆ మొదలు పెట్టేది రథసప్తమి నుంచి అని చెప్పి ఈ రథసప్తమికి మనం ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాం. మహాభారత కాలంలో, మహాభారత యుద్ధం తర్వాత యుద్ధంలో అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్ముడు తనకు స్వేచ్ఛామరణం అనేటువంటి వరం ఉంది కనుక ఆ వరంతో ఈ కాలం వచ్చేంత వరకు వేచి ఉండి తరువాత తాను స్వేచ్ఛామరణం పొందాడు. అందువల్ల దీన్ని ఈ రథసప్తమి కాగానే మనం రేపటి అష్టమిని భీష్మాష్టమి అంటాం, తర్వాత భీష్మ ఏకాదశి అంటాం, మళ్ళీ 3వ రోజు వచ్చేది. ఈ విధంగా ఎందుకంటే ఈ మధ్యనే మహాభారత యుద్ధం అంటే ఒక 5000 సంవత్సరాల కింది చరిత్రే కాబట్టి మనం అది ముఖ్యంగా తీసుకుంటాం. అది మహానుభావుడతను, ఒక యుగ పురుషుడు కాబట్టి ఆ విధంగా మనకి రథసప్తమి అనేది ప్రత్యక్షంగా మన శరీరానికి, ఆరోగ్యానికి, జీవితానికి, వాతావరణానికి సంబంధించిన అతి ముఖ్యమైన పండుగ. మరి ఈ పండుగ మనం ఏం చేయాలి, ఎలా దాన్ని ఆచరించాలి అని చూసినప్పుడు కాలము మారుతుంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటామో అవే జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం చలికాలం నుంచి ఎండాకాలానికి మనం మారబోతున్నాం కాబట్టి, వేడి ఎక్కువయ్యే స్థితికి మారబోతున్నాం కాబట్టి ఆ దానికి తగ్గట్టుగా మనం అన్నీ మన ఆరోగ్యపు అలవాట్లు, దాంతోపాటు మన ఇంట్లో ఉన్న స్థితులు, పరిస్థితులని కూడా మార్చుకుంటూ మనం ఇవన్నీ చెయ్యాలి. పూర్వకాలంలో మనం ప్రకృతికి చాలా దగ్గరగా జీవించే వాళ్ళం కాబట్టి ప్రకృతిలో మనకు లభించే ఎన్నో వనరులని వాడుకుని, వస్తువులని వాడుకుని మనం ఈ పండుగ చేసుకునేవాళ్ళం. సంక్రాంతి రాకముందు గొబ్బెమ్మల పేరుతో గొబ్బెమ్మలని తెచ్చుకుని, గొబ్బెమ్మలు చేసుకుని పొద్దున్నే లేచి ఆ చలిలోనే వణుకుతూ కూడా అది శరీరానికి పెట్టే పరీక్ష. మన ఆరోగ్యానికి అంటాం కదా, మన టాలరెన్స్ టెస్ట్ అంటాం. అది శరీరానికి చేస్తే కానీ ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే ఊరికే పడుకుంటే బద్ధకం ఎక్కువవుతుంది, అనారోగ్యం ఎక్కువవుతుంది. ఆ విధంగా మనం ఆ కాలమంతా గడిచి రథసప్తమి నుంచి ఆ సూర్యభగవానుడు ఇక వేగంగా ప్రయాణిస్తున్నాడు. అంటే వేగం ఎలాగూ తక్కువే ఉంటుంది, కానీ దాంతోపాటు తీవ్రత పెరుగుతుంది, ఎండ తీవ్రత పెరుగుతుంది. ఆ ఎండ తీవ్రత పెరిగే సమయానికి అదంతా ఒక పండుగలాగా చేసుకునేందుకు మనం ఈ రథసప్తమి పండుగ చేసుకుంటాం. ఈ రథసప్తమిలో మనకు ముఖ్యమైనది రథం, సూర్యరథం. సూర్యరథానికి మన శాస్త్ర సాహిత్యంలో, అంటే లిటరేచర్లో, మన సైన్స్ ఉన్నటువంటి లిటరేచర్లో మనకి ఎన్నో విషయాలు ఉన్నాయి, చెప్పబడ్డాయి. అసలు ప్రకృతికి సంబంధించిన ఎన్నో శాస్త్రీయ విషయాలు మన ఋషులు మనకు అందించారు. వాళ్ళు చెప్పుకొచ్చిన దాంట్లో మొదట ఏమిటి అంటే, సూర్యుడు ప్రతి నెల తన యొక్క తీరుని, తన యొక్క ప్రభావాన్ని మనకి వేరువేరుగా ఇస్తాడు. అందువల్ల ఆయనని ద్వాదశాదిత్యుడు అంటాం. ద్వాదశాదిత్యులు అంటే 12 విధాల సూర్యులు అని అర్థం. ఈ సూర్యుడికే ఆ పేరండి. ఎందుకంటే మన మకర మాసంలో మకర రాశిలో సూర్యుడు ఉండగా ఆ సూర్యుడు ఒక రకమైన మనకి ప్రభావం కలిగిస్తాడు. కుంభరాశిలో ఉండగా ఒక రకము, మీనరాశిలో ఉండగా మరొక రకము. ఈ విధంగా 12 రాశుల ముందు ఆయన సంచరిస్తున్నప్పుడు భూమి మీద కలిగే వాతావరణ మార్పుల ఆధారంగా ఆ సూర్యుని రూపమే మనం వేరే రూపం అనుకుంటూ చెప్పుకుంటూ వస్తాం. వాళ్ళని ద్వాదశాదిత్యులు అంటారు. ఈ ద్వాదశాదిత్యులు అంటే సూర్యుడు ప్రతి నెల తన రథంతో వెళ్తున్నప్పుడు ఆయన రథం ఎలా ఉందంట, ఆ రథానికి ఒకటే చక్రం ఉంటుందండి, రెండు చక్రాలు ఉండవు ఆయనకి. ఏకచక్రధరం రథం దేవం అంటాం మన స్తోత్రంలోనే ఉంటుంది అది. ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆ ఏకచక్రం ఎవరు నడిపిస్తుంటారు? సూర్యుడు నడపడు, సూర్యుడు దాని మీద కూర్చుని వెళ్తుంటాడు. నడిపేది ఎవరు అంటే అనూరుడు అనే అతను. ఈ అనూరుడు అంటే ఊరువు అంటే తొడ, అనూరువుడు అంటే తొడ లేనివాడు, అంటే తొడ వరకే శరీరం కలిగిన వాడు. ఈయన ఎవరు మరి? ఈ సూర్యుడికి ఒక పిన్ని కొడుకే. ఎందుకంటే సూర్యుడు అదితి కొడుకు, కశ్యపుడి కొడుకు
కశ్యపుడికి అదితికి పుట్టినటువంటి వాడు సూర్యుడు. అందుకే ఆయన్ని మనం ఆదిత్యుడు అంటాం, కాశ్యపేయుడు అంటాం. స్తోత్రంలో వస్తుంది కదా. మరి ఆయన పిన్ని కొడుకు అంటే పిన్ని ఎవరు? ఆ కశ్యపుడికి వినత, కద్రువ అనేటువంటి ఇంకొక 2 భార్యలు ఉండేవాళ్ళు. ఇంకొక భార్య కూడా ఉండేది. మొత్తం 4 భార్యలు ఆయనకి. ఆ వినతకి 2 కొడుకులు. మనకి కశ్యపుడు ఎవరు అంటే, ఈ భూమి మీద ప్రాణులన్నీ వచ్చినప్పుడు, ప్రాణులన్నీ అవతరించినప్పుడు లేదా పుట్టినప్పుడు వాటన్నింటికీ మూల పురుషుడు ఆయన. ఆ ప్రాణులన్నింటిలో దేవతలు ఉన్నారు, మానవులు ఉన్నారు, నాగులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అలా అన్నింటికి సంబంధించినటువంటి జీన్స్ ఆయన స్ప్రెడ్ చేశాడనమాట, విస్తరించాడు. ఆయన ఎవరో ఒక మనిషి, ఈనాడు మనం అనుకునే మనిషి లాంటి వాడు కాడండి. ఆయనని ప్రజాపతి అంటాం. ప్రజాపతి అంటే ఈ భూమి మీద ప్రాణులన్నీ రావడానికి కారణమైన శక్తి స్వరూపాలని ప్రజాపతులు అంటాం. మన ప్రజాపతులు కూడా ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే బ్రహ్మదేవుడి నుండి వచ్చారంటాం. బ్రహ్మ మానస పుత్రులు అంటాం. బ్రహ్మదేవుడు తన మనసులో సంకల్పించినంత మాత్రాన పుట్టారంటాం. ఇవన్నీ ఏదో మంత్రాలుగా జరిగి ఇంద్రజాలంలాగా జరగలేదండి. ఇదంతా శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఋషులు మనకు ఈ విధంగా చెప్పారు. మన వేదాలలో కానీ పురాణాలలో కానీ ఈ శాస్త్రీయంగా మనకి అర్థం కావడం కొరకు మనకి కాస్త అర్థమయ్యే విధంగా కథారూపంలో ఈనాటి మన మనుషులాగా అనుకోవడానికి చెప్పుకొచ్చారు. ఆ కశ్యపుడికి అదితికి పుట్టినటువంటి సూర్యుడు ఆదిత్యుడై ఈ లోకాన్నంతటిని తాను కారణభూతుడై ఆత్మకారకుడయ్యాడు. భూగోళం మీద, భూగోళానికి, సౌర మండలానికి సూర్యుడు ఆత్మకారకుడు. అంటే ఈ ఆయన నుంచి పుట్టుకొచ్చిందేగా ఇవన్నీ. మనం ఇప్పుడు ఈ ఖగోళ విజ్ఞానంలోకి వెళ్ళిపోతే ఈ సూర్య నక్షత్రంలోంచి వచ్చినటువంటి ఆ స్పేస్ డస్ట్ అంటారు. అంటే అంతరిక్షంలో వచ్చినటువంటి ఆ దుమ్ములన్నీ గ్రహాలయ్యాయి. ఆ గ్రహాల్లో ఒక గ్రహం భూమి గ్రహం కూడా. ఆయన చుట్టూ తిరిగిన కారణంగానే ఇవన్నీ వచ్చాయి, చల్లబడి గ్రహాలయ్యాయి. సో ఈ విధంగా మనకి కథారూపంలో చూసుకున్నప్పుడు ఆయన కశ్యపుడి కొడుకు సూర్యుడు. ఆయనతో పాటు ఈ వినతకి 2 కొడుకులు ఉండేవాళ్ళు. ఒకరు గరత్మంతుడు, రెండవడు అనూరుడు. ఈయనని అరుణుడు అని కూడా అంటారు. ఆయన అనూరుడు ఎందుకయ్యాడు అంటే, ఈ వినత తాను గర్భం దాల్చినప్పుడు ఈ కద్రువ కూడా గర్భం దాల్చింది. ఆ కద్రువ వినతలు ఎప్పుడు ఒక దగ్గర ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు కద్రువకి సంతానం కలుగుతుంది, నాగులు కలుగుతారు వాళ్ళకి. నాగజాతి అంతా ఆవిడ. నాగులు అంటే మళ్ళీ మనకు కనపడే పాములు కాదండి. నాగులు అంటే మామూలుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉన్నవాళ్ళు అని అర్థం. వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఆ నాగజాతి అది కూడా మానవ జాతిగా తర్వాత అవతరించింది. ఆ నాగులు ఎవరు అంటే తక్షకుడు, కర్కోటకుడు, ఇవన్నీ మనం పేర్లు వింటాం. ఆ నాగుల తల్లి కద్రువ. ఆమెకు వాళ్ళంతా పుట్టగానే వినతకి ఓపిక పోయింది, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు అని. అందువల్ల తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుంటుంది. ఇంకా పుట్టండ్రా బాబు, పుట్టండ్రా అని కొడుకుని తీసుకొస్తే అప్పుడు అప్పటిదాకా కేవలం తొడ వరకు మాత్రమే శరీరం వచ్చినటువంటి ఆ అరుణుడు పుడతాడు. పుట్టగానే ఆ కాలంలో పుట్టడం అంటే ఈ రోజు పుట్టడం డెలివరీ లాంటిది కాదు. దానికి మళ్ళీ ఎంతో శాస్త్రీయత ఉంటుంది. మనం రీసెర్చ్ చేస్తే కానీ అర్థమవుతుంది. ఆయన పుట్టగానే సద్యోగర్భంలోంచి వచ్చి అంటే వెంటనే పెద్దవాడై, అప్పుడు దేవతాశక్తులు కదా మొత్తం కృతయుగంలో. అందువల్ల అమ్మా నువ్వు అనవసరంగా నన్ను తొందరగా కనేసావు, ఇలా చేయాల్సింది కాదు, నేను ఎంతో బలవంతుని అయ్యేవాడిని అంటే దేవతాశక్తి పెద్ద దేవతాశక్తి అయ్యేవాడు. ఆ శక్తి కలగవాడిని కాకుండా పోయాను, ఏం చేయను ఇప్పుడు అని బాగా బాధపడతాడు. అప్పటికి సూర్యుడు వచ్చి ఉంటాడు. సూర్యునికి కావలసినటువంటి శక్తి కావాల్సింది కాబట్టి ఆయనకి తోడుగా ఈ ప్రపంచంలో శక్తికి తోడుగా ఉండమని సూర్యుడికి అనూరుణ్ణి అప్పగిస్తారు. ఆ అనూరుడు సూర్యరథంతోలే సారథి అని మనకి కథలో ఉంటుంది. అంటే సూర్యశక్తి, అనూరుడి శక్తి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఆ శక్తితోనే ఈ భూగోళం అవతరించింది, మిగతా గోళాలన్నీ వచ్చే సౌరమండలం అంతా వచ్చింది. ఆ విధంగా సూర్యరథానికి సారథి మనకి అనూరుడు అన్నారు. ఇక మరి ఆయన కాంతి ప్రసరిస్తుంది, చుట్టూ ప్రసరిస్తుంది, మహాకాంతి. సహస్ర కిరణుడు అన్నారు. ఎన్నో కిరణాలు ఉన్నాయన్నారు. ఆ సహస్ర కిరణాలలో అసలు ఏ కిరణాలు ఏమిటి అని చూసినప్పుడు సూక్ష్మంగా ఆలోచిస్తే
7 విధాలైన కిరణాలు మన ఋషులు గుర్తించారు. ఆ కిరణాలనే అశ్వములు అన్నారు. మనకి తెలిసిన ఉండే గుర్రాలు కాదండి. మనం అర్థం కావడం కోసం బొమ్మలు వేసుకోవడం కోసం అవన్నీ వేసుకుంటాం. కానీ 7 రకాల కాంతి శక్తులని ఆయన అశ్వములు అంటారు. మనకి మామూలుగా సంస్కృతంలో అశ్వము అంటే ఇటు గుర్రము ఉంది, అటు శక్తి అని కూడా ఉంది. ఆ శక్తి స్వరూపాలైన 7ంటికి పేర్లు పెట్టారు. ఆ 7 పేర్ల పేరు ఛందస్సు అంటారు. అది వేదంలో మంత్రాలకి ఉండే ఛందస్సు రూపాలని ఈయనకి ఆ వేద విజ్ఞానం అంతా ప్రసరించిన కాంతులకు ప్రతీకగా ఆయన 7 గుర్రాలకి 7 ఛందస్సుల పేర్లు పెట్టారు. దాంట్లో గాయత్రి, అనుష్టుపు, తర్వాత పంక్తి, ఆ విధంగా అన్నీ మనకి 7 రకాల పేర్లు ఉంటాయి. ఆ 7 రకాలు 7 గుర్రాలుగా మనం ఊహిస్తాం. మనం అర్థం చేసుకోవడానికి ఇదంతా. సో సూర్యరథం ఎలా ఉంది ఇప్పుడు? ఏకచక్రం, అనూరుడు సారథి, 7 గుర్రాలు. ఏమవుతుందట అది? ప్రతిరోజు ఉదయం తూర్పు దిక్కున ఉదయిస్తుంది, పడమటి దిక్కున అస్తమిస్తుంది. ఎక్కడ ఎవరికి ఉన్నా వాళ్ళకి అదే కనపడుతుంది. ఆ విధంగా మనకి తూర్పుని ఒక పర్వతం అన్నారు, మనకి పడమర ఇంకొక పర్వతం అన్నారు. అందువల్ల అస్తాద్రి అన్నారు, దీన్ని ఉదయాద్రి అన్నారు. ఇవన్నీ విశేషంగా మనకి అర్థం కావడం కోసం ఋషులు చెప్పిన కథల్లో పదాలు. మామూలుగా తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. ఆ అస్తమించడానికి ఈయన కాంతి అంతా కూడా ఒక రోజంతా మన నుంచి వెళ్ళిపోతుంది, మన మీద నుండి. దాన్ని సూర్యరథం అంటాం. ఈ సూర్యరథానికి ఎవరెవరు ఉంటారు ఇంకా దాంతోపాటు అని అంటే మనకి శాస్త్రాలలో, వేదాలలో, పురాణాలలో చెప్పబడింది. సూర్యరథానికి తోడుగా యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, నాగులు, రాక్షసులు, తర్వాత వాలఖిల్యులనే మునులు, తర్వాత సప్త ఋషుల్లో ఋషులు కొంతమంది ప్రతిరోజు ఆయన వెంట ఉంటారండి. అంటే ఇదంతా దీనికి అర్థం ఏమిటి అంటే, ఆ సూర్యశక్తిలో ఎంతో ప్రకృతి శక్తి ఉన్నది. రాక్షసులు అంటే ఎవరో మనకి కథల్లో చదివేలాంటి మనుషులు కారు. వాళ్ళు ఒక శక్తి స్వరూపాలే. నాగులు శక్తి స్వరూపాలే, యక్షులు శక్తి స్వరూపాలే. ఇవన్నీ పంచభూత తత్వాలకు సంబంధించిన కొన్ని జీవులు, కొన్ని శక్తులు. ఆ శక్తులకి మనం పేర్లు పెట్టుకుని అవన్నీ కూడా సూర్యశక్తితో పాటు వెళ్తుంటాయి రోజు అన్నాం. అలా రోజు వెళుతూ ఆ శక్తులన్నీ మన జీవితాలని ప్రతిరోజు ప్రతి క్షణం ప్రభావితం చేస్తుంటాయి. ఆ సూర్యుడి యొక్క కాంతి మన మీద ఉన్నప్పుడు ఒక రకంగా, తర్వాత మనం ఉన్న ప్రాంతంలో అవి లేనప్పుడు మరొక రకంగా. ఎందుకంటే మధ్యలో భూమి అడ్డంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు మనకి కనపడని రాత్రిపూట ఏం జరుగుతుంది? మనం భూమి మీదే ఉంటాం, కానీ సూర్యుడు మరొక వైపు ఉంటాడు, మనం మరొక వైపు ఉంటాం. అందువల్ల సూర్యుడు ఉన్నా మన మీద ప్రత్యక్షంగా సూర్యకాంతి పడదు, కానీ పరోక్షంగా పడుతుంది. ఎందుకంటే పైనుంచి వచ్చి పడుతుంది కదా, మనకి భూగోళం దాటి పడుతుంది కదా. సూర్యకాంతి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంటుంది. సూర్యుని యొక్క శక్తి అటు ప్లూటో, దాన్ని మనం చివరికి కూపర్ బెల్ట్ అంటాం, అంతవరకు వెళ్తుంది. సుమారు 1200 కోట్ల కిలోమీటర్లు ఆయన కాంతి, ఆయన గురుత్వాకర్షణ శక్తి నిలబడి ఉంటుంది. అందులో మనం 15 కోట్ల కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. ఆ భూగోళం ఆయనకి అంత దగ్గరగా ఉంది. ఇంకా దగ్గరగా బుధుని గోళం, శుక్రుని గోళం ఉన్నాయి. మనకి చంద్రుడికి దూరం 3 లక్షల కిలోమీటర్లు మాత్రమే. సో భూమి, చంద్రుడు కలిసి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నారు. సో భూమి మీద, చంద్రుడి మీద సూర్యకిరణాలు పడే విధానంలో మార్పులు ఉంటాయి. సో ఆ విధంగా మనకి సూర్యరథం ఈ రథసప్తమి నుండి వెళుతూ ఉన్నప్పుడు, సూర్యరథం ప్రతిరోజు ఉంటుందండి, దక్షిణాయనంలో కూడా ఉండేది సూర్యరథమే. కానీ దానికి ప్రాముఖ్యత ఇచ్చి దానికి సంబంధించిన ఒక పండుగ చేసుకోవడం మాత్రం ఆ సూర్యకాంతి పెరగడానికి మొదలయ్యే ఈ కాలం నుంచే మనం చెప్పుకుంటూ వస్తాం. రథసప్తమి కాగానే భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, దాని తర్వాత మళ్ళీ మనకి ఫాల్గుణ మాసం వస్తుంది, మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి ఇవన్నీ చూడండి మన భూగోళ పరిణామానికి, భూగోళ వికాసానికి సంబంధించిన పండుగలే. ఇవన్నీ మనం శాస్త్రీయంగా చూడవలసిన తరుణం వచ్చింది.
పురాణాలలో ఉన్నదాన్ని ఊరికే చెప్పుకుంటూ పోవడం కాదు. ఇప్పుడు మనం ఇది ఏమిటి, మన మన భూమికి ఏం జరుగుతుంది, మనకేం జరుగుతుంది, మన వాతావరణానికి ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రయత్నించాలి, అర్థం చేసుకోవాలి. ఇదంతా గమనించిన ఋషులు తమ తపస్సుతో, అంటే తమ రీసెర్చ్తో, తమ పరిశోధన, తపస్సు అంటే ఋషులు చేసింది రీసెర్చే, పరిశోధనే, ఆ పరిశోధన ఫలితంగా మనకి నిత్య జీవన విధానం నిర్దేశించారు. మొత్తం 365 రోజులు మనం ప్రతిరోజు ఎలా జీవించాలి, ప్రతిరోజుని ప్రత్యేకంగా చెప్పారు. ఆ చెప్పడం ఏంటి, దేని మీద ఆధారపడి చెప్పారు, సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి చెప్పారు. సో ప్రతిరోజు సూర్యుడికి చంద్రుడికి కొంత దూరం ఉంటుంది. ఆ దూరం ప్రతిరోజు కొంత పెరుగుతూ పోతుంది, కొన్ని రోజులు మళ్ళీ తగ్గుతూ పోతుంది. ఆ పెరుగుతూ పోయే వాటిని శుక్లపక్షం అని, తగ్గుతూ పోతున్న సమయాన్ని కృష్ణపక్షం అని, అది మళ్ళీ 15 భాగాలు చేసి శుక్లపక్ష 15 తిథులని, కృష్ణపక్ష 15 తిథులని, ఇలా అత్యంత శాస్త్రీయంగా మన కాలాన్ని గణించి ఆ కాలం మన కోసం ఎలా ఉండాలనేది నిర్ణయించి, ఏ మాసంలో ఏ తిథిలో ఏ తిథినాడు ఏ వారం నాడు మనం ఏం చెయ్యాలి అనేది మనకి ఆచారాలు సంప్రదాయాలుగా అందించారు. ఆచారాలు అంటే ఋషులు మొట్టమొదట తెలుసుకుని ఇది ఇలా మనం ఉంటే మనకి బాగుంటుంది అని చెప్పిన విధానం, తర్వాత వాళ్ళకి కూడా ఇలాగే ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఉండి అవి రాను 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 అదే పాటించడం ఆచారము అయింది. మరి ఇలాంటి ఆచారాలు ఎన్నో వేల ఏళ్ల నుంచి రావడాన్ని సాంప్రదాయము అంటాం. అంతా ఒకటే. ఈరోజు మనం ఎలా జీవించాలి, ఈ రోజుని ఎలా గడపాలి, ఎందుకోసం, ఏదో మనం పోయి ఉద్యోగానికి పోయి రావడం కోసం కాదు, అసలు మనం జీవించడం కోసం. మనం జీవించడానికి ముఖ్యమైనది, అవసరమైనది ఏమిటి అంటే మంచి ఆరోగ్యం. ఈ శరీరానికి ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యం ఎలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుండడానికి మన శరీరాన్ని మనకి బయట ఉన్న ప్రకృతితో ఎలా అనుసంధానించాలి, సింక్రనైజ్ చేయాలి. ఆ తర్వాత మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన విధానంగా జీవించాలి. ఆ విధంగా మనకి అంది వచ్చిన ఈ ఆచారాలు సంప్రదాయాలే మనకి మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు నిర్ణయించిన పండుగలు. ఏ పండుగ అయినా ఒక ప్రత్యేకమైన రోజు నాడే వస్తుందండి. మన ఇష్టం వచ్చినట్టు క్యాలెండర్ మార్చుకోవడానికి మనకు వీలు లేదు. నేను చేసుకుంటాను అంటే చేసుకో, దానివల్ల అర్థమేమీ లేదు. అందువల్ల ఏ పండుగని ఆ పండుగ నాడే మనం పాటించాలి. పాటించడము అంటే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అని గుర్తించాలి. ఈ రథసప్తమికి మనం ఉత్తేజం పొందుతూ శరీరంలోని ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. పెరగడం అంటే అంతకుముందు లేదని కాదు, అంతకుముందు పూర్తిగా చల్లబడి ఉన్న ఉష్ణోగ్రత ఇప్పుడు పెరుగుతూ వస్తుంది. అప్పుడైనా 99 డిగ్రీలే నార్మల్ టెంపరేచర్, ఇప్పుడైనా 99 డిగ్రీలే. కానీ ఆ 99 డిగ్రీల తీవ్రత, ఇంటెన్సిటీ అంటాం, ఆ తీవ్రత మాత్రం మారిపోతూ ఉంటుంది, రోజు రోజుకి మారుతుంది. ఆ క్రమంలో ఇప్పుడు మనకి పనికి వచ్చే తీవ్రత పెరుగుతుంది. ఉత్తరాయణ కాలంలో మనకి కావలసిన విధంగా మనకి ఆరోగ్యము, వాతావరణము, ప్రకృతి ఉంటాయి. అందువల్ల ఇది దేవతలకు పగటి కాలము అన్నారు. అలా చెబితే కానీ ఆ కాలంలో విని అయ్యో దేవతలకే పగటి కాలం కాబట్టి మనము మంచిగా వాడుకోవాలి అని అనుకుంటారు. కాబట్టి అప్పుడు మనకి దేవతల పగటి కాలమైన ఉత్తరాయణం మనకి శ్రేష్టమైనది, మన నిత్య జీవితంలో కార్యకలాపాలకు శుభకార్యాలకు శ్రేష్టమైనది అని చెప్పుకొచ్చారు. లేకపోతే ఇష్టం వచ్చినప్పుడు నేను కార్యక్రమాలు చేసుకుంటాను అంటే వద్దురా బాబు, నీకు అక్కడ ప్రకృతి నీకు సహకరించదు, ప్రకృతిలో ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది మనకి అనుకూలంగా ఉండదు. అదేంటి నేను ఏసీ వేసుకుంటాను, ఎండ వస్తే లేదా చలి వస్తే నేను హీటర్ పెట్టుకుంటాను అని అంటాం మనం. కానీ అది ఎంత పరిమితమైంది. మీరు చలికాలం నాడు అన్నీ చేసుకుంటాం, అన్ని హీటర్లు పెట్టుకొని చేసుకుంటాం అంటే హీటర్ పెట్టుకున్నందుకు కూడా తర్వాత ఆరోగ్యం పాడవుతుంది కదా. మరి ఎండాకాలం ఉన్నప్పుడు ఎండాకాలం ఏసీ పెట్టుకుని బయటికి వెళ్తే కూడా ఆరోగ్యం పాడవుతుంది కదా. ఈ ఏసీలు హీటర్లు బాగా పెరిగి సహజంగా జీవించే విధానాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టే మనకి వచ్చే వైద్యపు ఖర్చులు కూడా పెరుగుతున్నాయిగా. ఇది మనం గమనించాలి. సో వైద్యపు ఖర్చులు తగ్గించుకోవాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. వైద్యపు ఖర్చుల గురించి కాదు కదా,
ఆరోగ్యంగా మనం బాగుండాలి అనుకుంటే మనం ప్రకృతికి దగ్గరగా జీవించాలి, ప్రకృతికి అనుకూలంగా జీవించాలి. మనం ప్రకృతిని మార్చలేం. దానికి మరి ఏం చేయాలి? మన ఋషులు, మన పెద్దవాళ్ళు, పూర్వీకులు చెప్పినటువంటి పండుగలు వాళ్ళు ఎలా చెప్పారో అలా వాటిని ఆచరించాలి.